హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గోంగూర ఫ్రై అండి, గోంగూర ఆవా ఫ్రై. నేను ముందుగా 2 స్పూన్లు నువ్వుపప్పు, 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి వేసుకొని అందులో కొద్దిగా కొబ్బరికాయ ముక్కలు వేసుకొని ఆడుకోవాలండి. ఒక్కసారి ఆడేసి ఇలాగ 3 ఎల్లుల్లి రెబ్బలు కూడా తొక్క తీయకుండా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని మనం పెనంలో కొద్దిగా నూనె వేసుకొని అందులో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసుకున్నానండి. ఇది ఒకసారి దోరగా వేగాలి. అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కప్పుడు ఉల్లిపాయ ముక్కలు, నేను కప్పుడు గోంగూర అండి ఇది, అరకప్పు టమాటాలు, అరకప్పు టమాటా ముక్కలు వేసాను. అంటే గోంగూర పుల్ల గోంగూర కదండి. అందులో కొద్దిగా పసుపు. చూసారా, గోంగూరని మనం కడిగేసుకొని శుభ్రంగానే చిన్న ముక్కల్లా కోసుకొని ఇలాగ వేసుకోవాలండి. 1 కప్పు గోంగూర అండి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అరకప్పు టమాటాలు అండి వేసుకోవాలి. ఇలాగ వేసుకొని బాగా కలుపుకొని అందులో తగిన మనకి టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే బాగా కలుపుకుంటే మనకి గోంగూర అంతా మెత్తబడుతుందండి. గోంగూర ఎప్పుడు వేయగానే మెత్తబడిపోతుంది కదండి, అలా దగ్గరికి వచ్చేస్తుంది కూర. ఒకసారి మూత పెట్టుకోవాలండి. నీళ్ళు ఏమి వేయక్కర్లేదు, ఆ ఆవిరి మీద ఉడుకుతుంది గోంగూర. ఇలా ఉడికిన దాంట్లో మనం మళ్ళీ మూత పెట్టుకోండి. ఒకసారి 2 పచ్చిమిరపకాయలు మీ కారం తగ్గ వేసుకోవచ్చు. నేనైతే లేత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఈనులా కోసుకొని వేసుకుంటే అది టేస్ట్గా ఉంటాయండి. తినవచ్చు రైస్లో కలుపుకొని. అందులోనే మనం మిక్సీ చేసుకున్న పొడి ఆవా ముద్ద అంతా అందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది చపాతీ, రైసు చాలా బాగున్నాయండి. రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి మనం, ఎందుకంటే ఆవిరి మగ్గుతాయి కదా. ఈ పొడి వేసాం కదా, మనం ముద్ద వేసాం కాబట్టి, ఆవ ముద్ద వేసాం కాబట్టి అది దానివల్ల ఒకసారి కలుపుకోవాలి బాగానే. ఆ ఆవిరికి ఇంకా మగ్గుతుంది కాబట్టి ఒకసారి మూత పెట్టుకొని మనం ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగ బాగా కలుపుకున్న దానికి చూసారా ఎంత టేస్టీ అయినా గోంగూర ఆవా ఫ్రై అయిపోయింది. చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇన్నిసార్లు చెప్పిన ఏమనుకోకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.